నువ్వే పెద్ద నెగిటివ్ గాని ఏది గబ్బలం దూరింది కోటలేక అని చెప్పి దయ్యాలని ఎంబలాడించి బిక్తాయి. ఎట్లున్నా మరుగుజ్ మహారాజ్కి జై అంటారు. పొద్దున బయటకు వస్తానే నువ్వేదో ఆడ పుట్టింటికి పోయినట్టు పసుపొద్దు కోట కంటాను, ఏదో నువ్వేదో సంసారం చేసినట్టు. జోరైంది ఏమన్నా రాజకీయ నాయకుడు ఏమన్నా చచ్చిపోయినావనరా తిక్కోడా. Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. శిల్పా 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 సరే. ఏమి శిల్ప వినపడిందా బయటికి శిల్పా అని? మెల్లిగా నడిచినానే. ఏమి శిల్ప వినపడిందా బయటికి శిల్పా అని? మెల్లిగా నడిచినానే. ఎవరా చేస్తున్నావు? ఎవరు శిల్ప? ఎవరు నీకేంటి చెప్పు. ఎవరితో మాట్లాడతా? అసలు ఏం పేరు? అమ్మ ఏమి బాబా? ఏనాయనా ప్రభాస్ ఫ్యాన్స్ లో బాబు ఉంది శిల్ప అని. బాబా రాజాసాబ్ అనేది సినిమా వస్తుందంట, సూపర్ హిట్ అవుతుంది అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని అందరం కోరుకుంటాను. డైవర్ట్ చేయొద్దు. ఆ పాప పేరు చెప్పు. ఆ పాప పేరు నువ్వు వినిండేది పేరు అంటారు. ఏం దాన్ని కలిసింది? ఎట్లా కలిసింది? చెప్తా కదా. ఏం చేసినావు బాబుని? నాయన ఏం చేసింది కాదు, అటు జ్యూస్ షాప్ కాడ మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మంచిదిలే అని మనం ఏం కూడా వింటాం. రాజాసాబ్ వస్తుంది ఈసారి దుమారమే భారీగా ఉంటుంది అంటే మంచిదే బాగుంటుంది అనుకుంటే స్టోరీ ఆ బాబుకి ఏదో కొద్ది తెలిసిందంట. ఏదో కోటలో దయ్యం ఉన్న కోటలో చేపించిన కోటలోకి పోయి ప్రభాస్ ఏదో అక్కడ సాధించి వస్తారంట. అట్లా ఎవడైనా ఇక్కడ ఉన్న చూస్తాడంటే ఏ మొగడైనా కూడా అట్లా కోటలోకి పోయి దయ్యాలు ఉన్న కోటలో అట్లా దయ్యాలు ఉన్న కోటలోకి పోయి రాగలిగే మొగాడు ఎవడన్నాడా అంటే నేను చూస్తాదన్న. ఎందుకులేరా నాయన మనం ప్రతిసారి ఛాలెంజ్ ఓకే అనడం, మనం గెలిచడము ఎందుకు ఇవ్వడం లేస్తాడంటే ఎవడు లేలే. లాస్ట్ నేను లేచి ఎందుకులేరా నాయన మనం ప్రతిసారి ఛాలెంజ్ ఓకే అనడం, మనం గెలిచడము ఎందుకు ఇవ్వడం లేస్తాడంటే ఎవడు లేలే. లాస్ట్ నేను లేచి రెచ్చగొట్టింది. నాకేలా డీల్ చేసుకోవచ్చులే అన్నట్లు నేను లేచినాలే. మెయిన్ రెచ్చగొట్టిందే కోట పంపిస్తుందని పక్కన పెట్టి మాట్లాడికి ఏదో సందు దొరికిందని చెప్పి నేను లేచి రెచ్చగొట్టిందే కోట పంపిస్తుందని పక్కన పెట్టి మాట్లాడికి ఏదో సందు దొరికిందని చెప్పి నేను లేచి యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అంటే కోట ఏడో 170 కిలోమీటర్లు ఈ పక్క కోట ఉంది, ఆ కోటలో ఉండగలవని ఉంటాను. నాకేమండి డైట్ ఇట్లాడితే ఉంటాను. నాకేమి ఇప్పుడు హీరో ఆడ చేసినారు, కోర్టులో ఉన్నారు, ఇవన్నీ ఏంటంటే కోర్టులు వస్తాయి, రెమ్యునరేషన్ ఇస్తారు. అది మళ్ళీ నాకేం వస్తుందండి? నువ్వు ఏమడితే అది కావాలంటే లవ్ చేస్తా నేను. ఆడ కోటలో ఆ రోజు నైట్ ఎవరైతే ఉండి పొద్దున్నే ధైర్యంగా బయటికి రాగలరో వాళ్ళని నేను ప్రేమిస్తాను, లవ్ చేస్తానని. నాకు అవన్నీ అవసరం లేదు. ఒకటి చెప్తే నువ్వు ప్రేమించావు అని పక్కన పెట్టు. నేనే కదా నాతో ఇంకో పిల్లని పిలిచబోతాను అని చెప్తే నువ్వు క్యాచ్ చేసినావు, నిన్నే పిలిచబోతాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లే, వాని మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రేమించద్దు. ఒకవేళ మేము పొద్దునే బయటకు వచ్చినా ఇంకా ఎక్కువ మాట్లాడితే రాగి కట్టి ఒక అనుబంధాన్ని పెంచుకోమంతో. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లే, వాని మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రేమించద్దు. ఒకవేళ మేము పొద్దునే బయటకు వచ్చినా ఇంకా ఎక్కువ మాట్లాడితే రాగి కట్టి ఒక అనుబంధాన్ని పెంచుకోమంతో. ఏమవులా రాజు అట్లా ఎంటనే ఎందుకు కట్టేస్తావు? ఎంటనే కాదు, పొద్దున బయటకు వచ్చినాక కట్టమంటాండేది. సైతం అవరానికేమన్నా
నీకు గట్టమన్నా నాకు గట్టమనిలే, నీకు అర్థం కావడంలే. నీకా? నాకు కాదు నీకే, నాకెందుకు కడుతుంది? ఏంటి కడుతుంది నాకు కూడా? ఛాలెంజ్ నేను కదా స్వీకరిస్తాండేది. ఛాలెంజ్ ఎట్టాను కానీ ఎవరైతేమే నీ తోడు పిలిచబోతాను, నీ తోడు తమ్ముడుగా చేస్తాడా? తోడు తమ్ముడు కాడవచ్చు నాకు కాడ వచ్చేస్తా నేను నీతో పాటే. ఇప్పుడు ఆయన నేనేదో మాట వరుసకున్నా, నువ్వు వస్తాడు సుస్సు పోసుకుంటావు. ఎవరు? ఇప్పుడు ఆయన నేనేదో మాట వరుసకున్నా, నువ్వు వస్తాడు సుస్సు పోసుకుంటావు. ఎవరు? ఆ కోట అవన్నీ చూస్తే భయంకరంగా ఉంటాయి. నీకు తెలిసిన ఆడంతా దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. నువ్వే పెద్ద నెగిటివ్ గాని. ఏది గబ్బలం దూరింది కోటలేకని చెప్పి దయ్యాలని ఎంబలాడించి బిక్తాయి. అసలు నీకు ఐడియా ఉంది సినిమా గురించి? సినిమా ఎవరికి ఐడియా లేదు, ఎందుకంటే ఇంకా రాలే. అది ఇది అరుంధతి ఎప్పుడుది? అప్పుడుది క్యారెక్టర్ ఎవరు అనుకోండి? యా క్యారెక్టర్? ఆ బయట పక్షవాతం వచ్చి ఉంటాడు ఆందే. పశుపతి ఎవరు అనుకోండి? నేనాడ కథ మొత్తం నువ్వే తేడా కాని లెక్క పసుపు పూసుకునే టైప్ ఉంటావు. నువ్వు పశుపతి అంటే నేను నమ్మల్లా. పశుపతి ఎవరు అనుకోండి? నేనాడ కథ మొత్తం నువ్వే తేడా కాని లెక్క పసుపు పూసుకునే టైప్ ఉంటావు. నువ్వు పశుపతి అంటే నేను నమ్మల్లా. నాకు ఆడస్తాను జిజిబీనే అవన్నీ మన దగ్గర ఉండవు. మొత్తం దయ్యాలు గీయాలు కానీ ఉరుకుతాయి. ఎంత భయం అనుకోండి, నాకు భయమే కదా. దయ్యాలు ఏంటి ఉరుకుతాయి? గాల్లో పోతాయి కదా. మళ్ళీ గాల్లోనే పోతాయి నన్ను చూస్తానే. మళ్ళా అంత పవర్ ఇవన్నీ నేను వచ్చేగానే సిద్ధము. అర్థమైందా? ఆయన నీ కోటలన్నా దయ్యాలన్నా ఆడ నువ్వు నిద్రపోలేవు. ఆ శబ్దాలు విన్నా కూడా పోసుకుంటావు. ఏం పోసుకునే అంటే నువ్వు వస్తావు నువ్వు ఉండవని కదా మాట్లాడుతాను. నువ్వు లేకపోయినా పోగలను, ధైర్యంగా ఉండగలను. అది కాదు. అర్థమైందా? అది కాదు. చూసుకి ఎవరు సింగల్ గా ఒకసారి మళ్ళా యాన పొద్దున్న దయ్యాలను చూసినావా? దయ్యాలు చూడమని దాంట్లో పంపు. నువ్వు మళ్ళీ అద్దంలో చూసేది రోజు చెప్పొద్దు. దయ్యాలు చూడమని దాంట్లో పంపు. నువ్వు మళ్ళీ అద్దంలో చూసేది రోజు చెప్పొద్దు. నువ్వు మామూలు బయట చూసిందేమని చెప్పు. మళ్ళీ యాడ చూసినావు? కోటలు తెలుసా నీకు? ఎట్టుంటాయి, ఎంత పెద్దగా ఉంటాయి, లోపల పోయేకి ఎట్టుంటది? కోట లాగా ఉంటుంది ఇంకా చూసినాం కానీ. నువ్వేదో ఆడ పుట్టింటికి పోయినట్టు పసుపతి కోట కంటనో, ఏదో నువ్వేదో సంసారం చేసినట్టు. నువ్వేదో ఆడ పుట్టింటికి పోయినట్టు పసుపతి కోట కంటనో, ఏదో నువ్వేదో సంసారం చేసినట్టు. ఉండవలా 3 నెలలు ఉండా ఆడే వాచ్మెన్ గానా? అవలయా నీకేమన్నా అనగలా? వాచ్మెన్ కాదు ఆడున్నా నువ్వు. మళ్ళా లోపల కోటది గద్వాల కాడ ఉండేది, కావాల్సింది కొట్టు. చూసినాలే నేను. మళ్ళా నువ్వు ఉన్నావు 3 రోజులు. 3 నెలలు అంటాడు, 3 రోజులు అంటాడు. అదేనా చెప్తా? లోపలంతా తాగుతారు, ఎవరైనా పిలుచుకొచ్చుకుంటారు, అంత గబ్బు పట్టిస్తారు కోటనని. నీ అట్లా చిల్లర నా కొడుకేమో. 3 నెలలు అంటాడు, 3 రోజులు అంటాడు. అదేనా చెప్తా? లోపలంతా తాగుతారు, ఎవరైనా పిలుచుకొచ్చుకుంటారు, అంత గబ్బు పట్టిస్తారు కోటనని. నీ అట్లా చిల్లర నా కొడుకేమో. అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీ అబ్బా పేరు ప్రఖ్యాతలు ఉండే కోటల్లోకి ఎట్లుండాలా, ఎట్లా చేయాలా ఏం తెలుదా నీకు? మళ్ళా గొప్పగా చెప్పుకుంటాను 3 నెలలు ఆడున్నా అని. ఉన్నవాడా? నేను మాట్లాడతాను. ఏం తాగిన వాళ్ళు ఎవరు రాలేదు నేను ఉన్నప్పుడు. ఎందుకు వస్తారు? తాగిన వాళ్ళు వస్తే నువ్వే వాళ్ళతో వీక్కుంటావు కదా. ఎందుకు వస్తారు? తాగిన వాళ్ళు వస్తే నువ్వే వాళ్ళతో వీక్కుంటావు కదా. నేను ధైర్యంగా ఉన్నా, వచ్చేకున్నా, బట్టలు రెడీ వండ. వాళ్ళ ఊరు వాళ్ళకి ఫోన్ చేస్తాను, నంబర్ ఇచ్చింది. పెళ్ళికి రెడీ అని చెప్పు. అదే అంటున్నా బాబు. నర్సబ్బన్నా నా బాబు శిల్ప ఇచ్చింది నంబరు. మీ ఊర్లో ఏదో కోట్ ఉందంట కదా, ఛాలెంజ్ రెడీ. ఛాలెంజ్ అని చెప్పు, మోడు ఛాలెంజ్ అని చెప్పు. ఒప్పుకోమన్నా ఆ బాబు ఎంతమంది ఛాలెంజ్ చేస్తే మాకేమి? మేం ఛాలెంజ్ చేసినామా లేదనేది మేము చూసుకుంటాము. ఎంతమంది? 16 మంది ఛాలెంజ్ చేసిందే. ఆ 16 మందిలో నేనే బెస్ట్ అని చెప్పు. 16 మంది లేరు, నువ్వు బెస్ట్ ఏంది? మళ్ళా చచ్చినారు అందరూ. ఆ 16 మందిలో నేనే బెస్ట్ అని చెప్పు. 16 మంది లేరు, నువ్వు బెస్ట్ ఏంది? మళ్ళా చచ్చినారు అందరూ. కాదునా దాంట్లో ఒకవేళ మనము రాత్రి పొద్దున్న బయటకు వచ్చేసాక అవుతుందే? ఏంది అట్లా పడుతున్నా? తలుపులు మూసిపోతాయా? లోలు పోతానే. రాత్రి తోడేలు శబ్దం, నక్క అరుస్తుందా తోడేళ్ళు? ఎంతమంది చచ్చినారు రక్తం కక్కుని? అరుస్తారా రాత్రి బయటికి? ఇడ్సండి అని. అమ్మో సరేలేనా. నాకెట్లంటే నాకు పను రేపు అమావాస్య ఎక్కువ పవర్ఫుల్లా. ఇంకా రేపే కదా అమావాస్య.
సర్లే మామూలుగా పందెం ఇద్దరు వేసుకున్నాము, నేను రావడంలే. నేను ఈసారి ఇంకో 16 మంది అయితే ఈ 17 వస్తాడు, 17 అయిపోయినాక 18 కాలన్నా చూస్తాను నేను రావడంలే. నేను ఈసారి ఇంకో 16 మంది అయితే ఈ 17 వస్తాడు, 17 అయిపోయినాక 18 కాలన్నా చూస్తాను నేను. 18 కాదు, ఒకవేళ 25, 50 పని చూసుకొని వస్తా. ఆ పిల్లోడు వస్తాడు చూడనా రేపు. సరే నీకు లక్కీ నంబర్ వచ్చింది పో, 17 నంబర్ మీది. ఏడా బొంగులేరా నాయన. అవునా? నువ్వు నేను రావడం లేదు, నాకు వేరే పని పడింది. ఇప్పుడే అర్థమైంది నాకు కూడా, పని వేరే పని పడింది. నేను మళ్ళా ఇప్పుడు నీకు 17 అయిపోయినాక 70, 115కో పోతా. కాదేనా పదం రావు సార్. నువ్వు అనే పోయి చిలుతున్నావు నువ్వు. కాదంటే చూపిస్తారే, నువ్వు ఉంటే బాగుంటుంది కదా, అంత హెల్పింగ్. పొయ్యేటప్పుడు వీడియో కాల్ ఆన్ చేసుకొని పోవాలంట. మనం పొద్దున వరకు ఆడ ఉండేది వీడియోలో చూస్తారు. నువ్వు నేను అప్పుడు మధ్యలో మాట్లాడిస్తాంటాను, బాగున్నావా, చచ్చిపోయినావా, ఇంకా ఉన్నావా అని. ఏమే నువ్వు నేను అప్పుడు మధ్యలో మాట్లాడిస్తాంటాను, బాగున్నావా, చచ్చిపోయినావా, ఇంకా ఉన్నావా అని. ఏమే వద్దు, నువ్వు ఉంటేనే బాగుంటేనే బాగా కొద్ది కామెడీ. నువ్వు పసుపతి కదా, పసుపు ప్యాకెట్లు తీసుకో పూసుకో. అంటే నేను ఊరినే ఏం లేనా, ఏందో నువ్వు ఉండవా, నేను ఉంటేనే ఏదైనా బాగుంటుంది. నేను సింగిల్గా పోతే ఆడ భయంకరంగా భయపడతారు. ఎవరు భయపడతారు? ఆడ వాళ్ళు భయపడి మనం ఏందనేది రుజువు చేయి. నువ్వు పొద్దునే బయటకు వస్తావు కదా. కాదునా, నేను పొద్దునే నువ్వు బయటకు వచ్చేసరికి నేను ఆ బాబుని శిల్పాన్ని ఎక్కించుకొని వచ్చింటాడికి కాదు. నువ్వు ఉంటేనే నాడా జరిగేది. నేనెందుకురా, నీ 1 man షో నువ్వే గెలుచుకో శిల్పాని. నేను గెలుచుకోనండి అన్న. ఏమి నాకు ఇప్పుడు ఉచ్చులు వచ్చేసినాయి. నువ్వే గెలుచుకో శిల్పాని. నేను గెలుచుకోనండి అన్న. ఏమి నాకు ఇప్పుడు ఉచ్చులు వచ్చేసినాయి. నువ్వేమో అట్లా ప్లేట్ భరాయిస్తావు అంటే మళ్ళీ అంత బిల్డప్ చెప్పేసిందన్న. మళ్ళా బాబు ఏమనుకోవాలా? ఏమని అనుకోలే, నువ్వు ఉంటేనే ఏమైనా బిల్డప్ చెప్తే నేను చచ్చిపోతున్నారా 16 మంది అంటే మళ్ళీ నువ్వు ఉంటే మేలంటాను. నీకే తిక్కగిన పట్టిందే. చచ్చిపోతున్నారా? ఇప్పుడు నువ్వు చచ్చిపోతేనే కదా నేను ఆ బాబాకు చెప్తాను, అయ్యో మా పిల్లని తమ్ముడిని చంపేసినావు కదమ్మా తల్లి, నువ్వు పందెమాడి మర్యాదంగా నాతో మంచిగా ఉండవా, లేకపోతే ఈ విషయం బయట పెట్టమంటావా అని చెప్పి నేను పోరాడతా కదా. మర్యాదంగా నాతో మంచిగా ఉండవా, లేకపోతే ఈ విషయం బయట పెట్టమంటావా అని చెప్పి నేను పోరాడతా కదా. ఏ కొట్లమాడా అమ్మా, ఏందమ్మా అంటే సంపే పిలిచిపోతున్నాడు నాకేమన్నా? ఏ సత్తనవాడా, నాకు తెలుసు ఆ పాపను నేను మీతో పెట్టుకొని సాగు పంపిస్తావా? నువ్వు ఎంత పశుపతి కదా నువ్వు. బొగ్గుల పశుపతి. ఎవడు పశుపతి? ఎవరు? నాకే హైట్కి నాకే ఫేస్ కట్కి ఏమైనా సంబంధమా? ఆడ ఊరికాడు పొద్దున నైట్ 9కి 10కి అట్లా పోతే ఉత్తరు పోసుకున్నా కూడా ఎవరు? నాకే హైట్కి నాకే ఫేస్ కట్కి ఏమైనా సంబంధమా? ఆడ ఊరికాడు పొద్దున నైట్ 9కి 10కి అట్లా పోతే ఉత్తరు పోసుకున్నా కూడా ఊరినే ఏం కాదు. అవి ఏమో వచ్చింది నోటికి అట్లా. ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ దయ్యాలు ఏం బొంగు వీక్తాయి. నువ్వు ఉండా తెలుస్తాదే. నేను అదే ఉంటా కదా, మెయిన్ ఊర్లో ఉంటా కదా రూమ్ తీసుకొని. నువ్వు కోటలో రాజా గట్లుండు. రాజా గట్లుండనా? ఏ పరాయివాన గట్ల ఏడో రూమ్ తీసుకొని ఉంటా. నువ్వు పొద్దునే సింహాసనం ఎక్కిస్తా నిన్నే. కోటలో నుంచి ఒక వీరుడు వస్తున్నాడని చెప్పి ఏనుగులు నీకు అన్ని మృగాలతో సౌండ్లు పెట్టిస్తా మొబైల్లో. మొగోలు కాదు ఫోన్ పెట్టించా. మొగోలు కాదు మృగాలతో సౌండ్ పెట్టిస్తా ఎంట్రింగే. మొగోలు కాదు ఫోన్ పెట్టించా. మొగోలు కాదు మృగాలతో సౌండ్ పెట్టిస్తా ఎంట్రింగే. మళ్ళా నువ్వు నిజంగా ఏనుగులు తెస్తావు అనుకునే అంత బడ్జెట్ లేదు, దీంట్లో పెడతా ఏనుగుల సౌండ్. చీపోడాను అని అసలు నీ బతికుంటే కదా దినానికి ఎత్తుకొని వస్తారు నన్ను చేతిలో షో వేసుకొని. అంటే నన్ను సభ్య కొర వేసి మ్యాటర్ వేసి ఏం చేస్తామని నన్ను ఇంకా 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 ఏం చేస్తామని 2 రోజులు. నేను ఆ పాపతో పందెం కాసినప్పుడే నాకు తెలుసు నువ్వు నీ శవం నా కళ్ళకు కనపడింది, చచ్చిపోతాడు. అయ్యో నమ్మ నాకు నిజాలు ఊరికే వస్తాయి బయటకుండా. తెలుసు నువ్వు నీ శవం నా కళ్ళకు కనపడింది, చచ్చిపోతాడు. అయ్యో నమ్మ నాకు నిజాలు ఊరికే వస్తాయి బయటకుండా. నీకేం కాదు, ధైర్యంగా లోపల కూర్చో. నేను పొద్దునే వాని పిలుచుకొని వస్తాను, నీకు పీటేసి వానమ్మ. నేను ఒక రాజు ఎట్లా వస్తాడు బయటికి అన్నట్లు నీ వెనకలు మొత్తం నైటీలు కట్టన్లు పెట్టిస్తా జంపుగా. రాజు నడుచుకుంటూ వస్తే ఎట్లుంటుందని నీవు ఇవన్నీ చూడలే.
ఏనుగులు అరుస్తాయి, పటాకులు, మొత్తం డ్రమ్ బీట్స్, బీజాపూర్ డ్రమ్ బీట్స్ ఇవన్నీ కావాలంటే నీ మొబైల్లో ప్లే చేస్తా. నీకు ఎంట్రన్సే మనము వారీగా ఉంటుంది, నువ్వు ఊహించుకోలేవు అంత ఉంటుంది అది ఫోన్లో. ఇంకా నీకు బీజాపూర్ డ్రమ్ బీట్స్ మొత్తం డ్యాన్సులు చేసే వాళ్ళని, పూలు పరిచే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని, ఏనుగుల్ని వాళ్ళమ్మ నేను ఇంకా ఆశలను నమ్ముకొని నేను ఇంకా రోడ్లు అడుగు తింటా. ఫోన్లో పెడతావు, స్పీకర్ పెట్టా విను. నువ్వు పెట్టుకోవచ్చావా? కళ్ళు మూసుకొని అడుగుకుంటా. అంటే చంపేసి వాళ్ళ ఆ పూలు అవన్నీ పెట్టించాడు, అది కూడా చీప్ కానీ ఫోన్లో పెట్టించాడంట. అంటే చంపేసి వాళ్ళ ఆ పూలు అవన్నీ పెట్టించాడు, అది కూడా చీప్ కానీ ఫోన్లో పెట్టించాడంట. మళ్ళా ఫోన్లో ఏ శక్తి కూడా లేచిపోతా చెప్పాలి నువ్వయ్యా. మాట ఇచ్చినా నేను బొమ్మలు ఇచ్చుకో. ఎవరి మాట నీకే ఎవరు చెప్పమంటారే? పోయి ఎప్పుడు పైనట్టు ఇన్నట్ట స్టోరీ ఇన్నట్ట. అతడి సినిమాలో వేరు ఇది వేరు. సినిమాలో కోట్ల మంది ఉంటారు, దానికి దీనికి ఎవరు సంబంధమా? అది సినిమా అయిపోయింది, రియల్ అయిపోయా. రియల్ నేను కాపలాగా నేను పొలిమేరలో నేను ఉంటా కదా. పొలిమేరలో నువ్వు ఉంటా, సచ్చిపోయేదంటది అంట. కాపలాగా నేను పొలిమేరలో నేను ఉంటా కదా. పొలిమేరలో నువ్వు ఉంటా, సచ్చిపోయేదంటది అంట. ఏ కుట్రమాడా నీకు ఏమైతే కోటకి డోర్లన్నీ రాత్రి మూసుకుంటాయి. మూసుకునేది మంచిదే, లోపల బయటికి రారు. బయట అంటే అంటే ఆడే చంపేయాలా సౌండ్ రాకుండా. అది కాదు, నువ్వు లోపల బయట లోపల రారు, లోపల బయటికి రారు. కోట అన్నాక మూతలు వేయాలి కదా, రాజన్నాక లోపల ఏకాంతంగా ఉండాలి కదా, ఏకాంతంగా గడపల్ల కదా, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి కదా. కోటలో రాజు నీ రాజుని చూనిస్తారా? రాజుని చూడు, నీ రాజు ఒకడే ఉంటాడు కోటలో. చెక్క భజన నువ్వు చెక్క భజన చేస్తావో ఏమైతావో, నువ్వు ఎటు పశుపతి కాబట్టి పసుపు పూసుకొని చెక్క భజన చేసుకో. చెక్క భజన నువ్వు చెక్క భజన చేస్తావో ఏమైతావో, నువ్వు ఎటు పశుపతి కాబట్టి పసుపు పూసుకొని చెక్క భజన చేసుకో. అవసరమేనా దాన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకో? నువ్వెవరు పోయేమంటారు నీకే కాల్సి నువ్వు అసలు దీంట్లో డిలీట్ అయిపోయాను, నేను లేను. నిన్ను నమ్ముకునే కదరా నేను. నిన్ను ఒప్పించగలను, నేను ఆడిపోయి పంపించగలను, పైకి పంపించగలనే కదా నేను కూడా ప్లాన్ వేసుకుని ఉన్నా. ప్లాన్ ముయ్యా సంపే పిల్లలు తాటే రకం. నువ్వు చచ్చిపోయే రకం కాదు, సంపే రకము. నువ్వు ఆడ దయ్యాల్ని పరిగెత్తిస్తావు. నువ్వు ఒక ధైర్యశాలి, ఒక వీరునివే. రాజు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి నీకే. ఎట్లున్నా మరుగుజ్ మహారాజ్కి జై అంటారు పొద్దున బయటకు వస్తానే. ఎట్లున్నా మరుగుజ్ మహారాజ్కి జై అంటారు పొద్దున బయటకు వస్తానే. నాకు ఏం మునంగా నెక్కి తేడా ఏమంత గొర్రెని కాదు. ఏమే బా యాక్చువల్గా ఏమంటారు తెలుసా? యాక్చువల్గా ఏమంటారు తెలుసా? జోహార్ మరుగుజ్ రాజుకి అని అంటారు. జోహార్ ఎందుకంటారు? నువ్వు నీకేస్తారు నీకు. కొట్టమాడా జోర్ అయింది ఏమన్నా రాజకీయ నాయకుడు ఏమన్నా చచ్చిపోయినావనరా తిక్కోడా. జోర్ అయింది ఏమన్నా రాజకీయ నాయకుడు ఏమన్నా చచ్చిపోయినావనరా తిక్కోడా. నీకు ఏమీ తెలియదు ఎందుకంటారు కూడా. సర్లే నేనేదో పొద్దున ఏర్పాట్లు నేను చేసుకుంటా. మొబైల్లో 4-5 మంచి సాంగులు పెడతాను సెంటిమెంట్గా. చుక్కల్లో కెక్కినాడు చక్కగాడు అని ఏదో నేను మంచి చుక్కల్లో కెక్కినాడు చక్కగాడు అని ఏదో నేను మంచి అట్లా ఎట్లా డిసైడ్ చేస్తావు పాటలు కూడా? అప్పుడే చెక్కగాడు అంటే చెక్కగాడు నేను నీ చాద కదా చెప్తే నేను అసలు ఛాలెంజ్ చేసేవాని. నాకు ఏం అవసరము? ఎవరు చెప్పండి నీకే సైతాన్మోడ నా సావుకి నువ్వు ప్లాన్ వేస్తారు. నీకెంత అహంకారం సైతాన్మోడ నా సావుకి నువ్వు ప్లాన్ వేస్తారు. నీకెంత అహంకారం అమ్మా. నేనేదో నేను చంపి ఆ సినిమా రిలీజ్ అయినాడు ఆ వాన్ పిలుచుకొని సినిమా కన్నా పదాం లేదు. అది అది నువ్వు ఏందో వెళ్ళిపో. నువ్వు మళ్ళా అసలు నువ్వు దమ్ముడివా? నువ్వు వస్తాను మీకు 5 నిమిషాలు చెయ్యి. Yeah.